అత్తమ్మ మీరు ఏం చేస్తున్నారు? పత్తి లిప్పి వత్తులు చేస్తున్నా. అవునా? మొత్తం చేయడం ఎలాగో చూపిస్తారా? చూపిస్తాను. ఓకే. సత్యనారాయణ పూజ ఉంది, హ్మ్. దానికోసం వత్తులు చేస్తున్నా. అవునా? నందాదీపం వత్తులు, హ్మ్. ఇత్తడి చెంబెల వత్తులు హ్మ్. చేస్తున్నా. మా గింజలు ఇలా తీస్తున్నాను. పత్తి నీట్గా వేసుకోవాలి, ఏమి చెత్త లేకుండా ఇట్లా వేసుకొని ఇలా 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 వేయాలి. ఇవి ఇత్తడి చెంబెలకు వత్తులు. ఈ వత్తులను కృష్ణవత్తులు అంటారు. కృష్ణమూర్తికి ఇష్టమైనటువంటి కృష్ణవత్తులు ఇలా తెచ్చుకోవాలి. కార్తీక మాసంలో ఇవి 108 వత్తులు చేసి తులసి దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవచ్చు. నారాయణ పూజకు ఎండి కానీ ఇత్తడి కానీ చెమ్మలు వేయడానికి పెద్ద వత్తులు. ఇది పూజప్పుడు మనం ఏకంగా ముట్టించుకునే నందాదీపం అంటారు. ఆ నందాదీపంలోకి మట్టి పుల్లల నూనె వేసి పెద్ద వత్తులు వేసి దేవుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాతనే ఏ పూజ అయినా, సత్యనారాయణ పూజ అయినా, పెళ్ళిళ్ళైనా ఏదైనా కానీ చేసుకోవచ్చు. ఓకే అత్తమ్మ.